నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యేపై టీడీపీ నేత చిన్న వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సొంత ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. టీడీపీలో చేరే వారిపై బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే పలువురు వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. నీ హక్కులయ్యా ఇవి, మేమేమి నిన్ను ఎటగారంగా మాట్లాడంలా. నీ హక్కులు ఇవి. నీ ఇంటి నుంచి నువ్వు పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు. నువ్వు సత్తా చూపించాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు. వ్యవసాయదారులకు రైతాంగాలు ఆత్మహత్యలు చేసుకుంటారు, నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి, వీటి గురించి నీ సత్తా చూపించు. మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు పోరాడి సత్తా చూపించు. అప్పుడు నువ్వు సమాజం హర్షిస్తుంది. అది కాకుండా ఎవరి మీద వాళ్ళ సత్తా చూపించడం, సత్తా చూపిస్తాను, నేను తొడలు కొడతానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టిస్తున్నారు? నీతి నిజాయితీగా చేయండి. రాజకీయాలు సేవా దృక్పథంతో ఏర్పడినటువంటివి. ప్రజలకు సేవ చేయండి, దానిని కూడా వ్యాపారమేనా? ఇప్పుడు ఇందాక ఒక ఫోటో చూపించిన చూడు, ఆయన కోఆప్షన్ మెంబర్ అని. ఇలాంటి వాళ్ళు మీకు కావాలి, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కాదు. ఏమి మహిళలను హింసించే వాళ్ళు, మహిళలను